రోనిన్లో బేస్ మోడల్లో మనకి మ్యాక్సిమం కూడా ఈ వేరియంట్ హాట్ కేక్ అవుతుందన్నమాట. ఈ యొక్క మ్యాట్ వైట్ కలర్ మీద ఈ అగోండా అనేటువంటి లోగో అండ్ బ్లూ కలర్ రెడ్ కలర్ స్ట్రైకింగ్ అండ్ వైట్ కలర్ హెడ్ ల్యాంప్ తోటి సేమ్ టాప్ ఎండ్లో దొరికిన పర్ఫార్మెన్స్ ఇక్కడ దొరుకుతుంది. అఫ్ కోర్స్ ఇది ఒక వెర్స్టైల్ మోటార్ సైకిల్, ఆఫ్ రోడ్కి, సిటీలో నడిపించుకోవడానికి, లాంగ్ రైడ్స్కి అండ్ ఫ్యామిలీకి అన్నిటికీ పనికొచ్చేటువంటి ఒక క్లాసిక్ రోడ్ స్టార్ అనమాట. సో ఈ వెహికల్ మంచి ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్లో లభిస్తుంది ఎలైట్ టీవీ షోరూమ్ ఒంగోలులో. సో అడ్రస్ చెప్పనా, ఒంగోలు భాగ్యనగర్ డిమార్ట్ పక్కన బిలాల్కి ఆపోజిట్. మీరు దగ్గరలో ఉంటే వచ్చి టెస్ట్ రైడ్ చేసి వెహికల్ని అయితే బుక్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి, కాంటాక్ట్ అయ్యి క్లియర్గా అయినా తెలుసుకోవచ్చు. అండ్ 19,999 రూపాయలు కట్టి ఆ ప్రైస్ కట్టి మీరు ఈ బైక్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇక లేట్ చేయకుండా దీని యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎలాంటి స్పెక్స్ ఉన్నాయి, అలాగే నేను రైడ్ చేస్తాను, అందుకోసమే ఆఫ్ రోడ్కి తీసుకొచ్చాను, ఆఫ్ రోడ్ కండిషన్లో రైడ్ చేస్తాను ఈ వెహికల్ని. నా ఎక్స్పీరియన్స్ గురించి క్లియర్గా మీరు చూడాలంటే ఈ బండి కొనాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. బిఫోర్ దాట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను మీ శ్రీకాంత్ ఆటోమొబైల్ కంటెంట్ చేస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ అయితే ఈ ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి 226cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve SOS ఇంజన్ అనమాట. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. 20 bhp పవర్, 20 Nm ఆఫ్ టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. చాలా డీసెంట్ పవర్ అండ్ టార్క్. ఇంజన్ కూడా చాలా రిఫైన్డ్ ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాను. ఒక్కసారి ఇంజన్ సౌండ్ అలాగే ఎగ్జాస్ట్ నోట్ విందాం. అలాగే డైమెన్షన్స్. సో ఇది మనకి 795 mm సీడ్ హైట్. సో నాకు తెలిసి వర్స్టైల్ మోటార్ సైకిల్ ఇది. ఆఫ్ రోడ్కి కూడా తీసుకెళ్ళిపోవచ్చు అండ్ రైడర్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ కూర్చున్న వెంటనే సీట్ ఫోమ్ ఫినిషింగ్ కాస్త ఇంప్రూవ్ చేశారు, మెత్తగా అనిపిస్తుంది అనమాట లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే. ఇంకా 181 mm గ్రౌండ్ క్లియరెన్స్, చాలా హ్యూజ్. ఇది ఆఫ్ రోడ్ క్యాపబిలిటీస్ కలిగి ఉందన్నమాట. ఆఫ్ రోడ్ చేయడానికి బాగుంటుంది. అంటే మీ మూడ్ సింక్ని బట్టి మీరు ఆఫ్ రోడ్ చేయాలంటే ఆఫ్ రోడ్, లాంగ్ రైడ్ చేయాలంటే లాంగ్ రైడ్, సిటీ ట్రాఫిక్ కండిషన్లో వచ్చి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా ఈజీగా దాటగలదన్నమాట. అండ్ ఇక వెయిట్ గురించి మాట్లాడుకుంటే 160 kgs వెయిట్ అయితే ఉంటుంది. బాడీ టు వెయిట్ రేషియో బాగుంది. సో బండి నడిపేటప్పుడు, నేను ఆల్రెడీ రైడ్ చేసి నడిపేటప్పుడు పెద్దగా ఆ వెయిట్ అనేది హ్యాండిల్ మూవ్ చేసుకునేటప్పుడు కానీ టర్నింగ్ తీసుకునేటప్పుడు కానీ తెలియట్లేదు. అండ్ మనకి బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ ఉంటుంది. మనకి మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు 14 లీటర్స్, చాలా పెద్దగా. అండ్ ఈ వైట్ కలర్ అయితే మాత్రం ఒక రోడ్ స్టార్ ఫీల్ అయితే ఇచ్చిందనమాట. ఫ్రంట్ హెడ్ ల్యాంప్, ఈ యొక్క వైట్ కలర్ ఏదైతే మనకి ట్యాంకు, ఖచ్చితంగా కూడా మీరు రీఫ్రెష్గా ఫీల్ అవుతారు బేస్ వేరియంట్ ఇక్కడ నుంచి టీవీఎస్ రోనిన్లో. ఇంకా సో సీట్ గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఫ్యామిలీ కోసం యూజ్ చేద్దామంటే మీరు ఖచ్చితంగా కూడా సింగిల్ సీటు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి కంటిన్యూషన్ గ్రాబ్ రైల్ అయితే ఉంది. సీట్ అయితే సింగిల్ సీట్ అన్నమాట. చాలా మంచి ఫోమ్ ఫినిషింగ్ తోటి, అంత స్టెప్ అప్ అయి లేకుండా ఒక సింగిల్ సీటు చక్కగా ఉంటుందన్నమాట. మీరు ఇంకేదన్నా బండి తీసుకుందామని చెప్పి వచ్చి దీన్ని కనుక టెస్ట్ రైడ్ చేశారనుకో, మీరు ఈ బండి కొనుక్కొని పోతారు. దయచేసి టెస్ట్ రైడ్ చేయకుండా వేరే బండి కోసం వస్తే మాత్రం టీవీఎస్ కంపెనీకి అంతగా మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది సీటు. సో గ్రాబ్ రైల్ కూడా సపోర్టివ్ ఉంది కాబట్టి ఫ్యామిలీ ఖచ్చితంగా మీతో పాటు కూర్చోగలరు. అండ్ మీరు లాంగ్ రైడ్కి వెళ్తుంటే మీతో పాటు ట్రావెల్ చేయగలిగే అంత సత్తా అయితే మాత్రం ఈ సీట్ వాళ్ళకి ఆఫర్ చేస్తుంది. ఖచ్చితంగా కూడా సీట్ చాలా ప్లస్ పాయింట్ దీనికి. ఇంకా ఈ వెహికల్లో టైర్స్ గురించి మాట్లాడుకోవాలి, బ్రేకింగ్ గురించి మాట్లాడుకోవాలి. నాకు ఈ వెహికల్ చూడంగానే ప్రీమియం కనిపించింది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉందేమో నేనే పొరపాటు పడ్డాను, కానీ ఇది బేస్ వేరియంట్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రంట్లో వచ్చేసరికి 110 సెక్షన్ టైర్ అయితే ఉంది, 17 ఇంచ్ టైర్ అనమాట. 300 mm డిస్క్ బ్రేక్, సింగిల్ ఛానల్ ఏబిఎస్కి సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి డిస్క్ బ్రేక్ తోటి వస్తుందన్నమాట. అలాగే ఇది మనకి 130 సెక్షన్ టైర్, మోనోషాక్ సస్పెన్షన్తో ఆఫర్ చేస్తున్నారు. 7 స్టెప్ అడ్జస్టబుల్. ఫ్రంట్లో 41 mm టెలిస్కోపిక్ USD ఫోర్క్లు అయితే ఉన్నాయన్నమాట. సూపర్ అని చెప్పొచ్చు అది కూడా. ఇంకా ఫ్రంట్లో హెడ్ ల్యాంప్. సో మనకు వచ్చేసరికి రౌండ్ హెడ్ ల్యాంప్ నాకు చాలా యూనిక్గా అనిపిస్తుంది. చూడంగానే చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట హెడ్ ల్యాంప్ అయితే మాత్రం. ఫ్రంట్ నుంచి చూసినప్పుడు ఆ రెట్రో స్టైల్ రౌండ్ డైల్ తోటి, మనకి స్ప్లిట్ LED తోటి చూడటానికి ఒక రెట్రో లుక్ ఉన్నటువంటి మోడర్న్ రోడ్ స్టార్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ LEDలో ఉన్నాయి అండ్ హజార్ లైట్స్ కూడా ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనకి ఏదైతే మనకి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ లాగా చాలా బాగుంటుంది అనమాట. అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ తోటి ఫ్రంట్ బ్యాక్ ఆల్ మనకి LED తోటి చాలా చక్కగా ఉంటుందన్నమాట వెహికల్. ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే రౌండ్ డైల్ తోటి నెగిటివ్ LCD కన్సోల్, మంచి బ్యాక్ లైట్ తోటి చాలా మంచి ఫీచర్స్తో ఉందన్నమాట. ఇది మనకి బేస్ వేరియంట్ కాబట్టి కనెక్టివిటీ ఫీచర్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. కనెక్టివిటీ ఫీచర్స్ కావాలంటే మిడ్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్కి అయితే వెళ్ళిపోవాలి మీరు. సో ఇక్కడ మనకి స్పీడోమీటర్, అలాగే ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, అలాగే టాకోమీటర్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట, అర్బాన్ అలాగే రెయిన్ మోడ్స్. సో రెయిన్ మోడ్లో మీరు వెళ్తున్నట్లయితే
సో ఏబిఎస్ అనేది మనకి మంచిగా ప్రాపర్గా వర్క్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అలాగే స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. సో ఆ ఫీల్ అయితే మీరు పొందుతారు. సడన్ గేర్ షిఫ్ట్లు అయితే మాత్రం మీకు చాలా స్మూత్గా జరిగిపోతాయి దీంట్లో. ఇంకా ఇక్కడ మనకి టైం కనిపిస్తూ ఉంది. కొన్ని ఇండికేటర్స్ అయితే ఉన్నాయన్నమాట, పాపప్స్, సైడ్ ఇండికేటర్స్కి, ఏబిఎస్కి, అలాగే లో ఫ్యూయల్ గేజ్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైటు. ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఆ బటన్స్ ద్వారా మీరు లోపల ఉన్న సెట్టింగ్స్ అన్ని చూసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఏదైతే ఈ డైల్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంటుంది. కలర్ కన్సోల్కి తీసుకొస్తే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. నెక్స్ట్ అప్డేట్లో మనం చూడొచ్చు అది కూడా. ఇది మనకి మంచి రైడ్ ఫీల్ ఆఫర్ చేస్తుంది అన్నమాట. సో మనం రైడ్ చేస్తేనే దీని యొక్క ఆ క్యాపబిలిటీస్ అయితే తెలుస్తాయి. సో ఈ వైట్ కలర్ సో చూడటానికి చాలా అంటే చాలా ఐ క్యాచీగా ఉంది. రైడ్ చేద్దాం. రైడ్ చేస్తే ఇప్పుడు మనకి సీట్ కంఫర్ట్, అలాగే హ్యాండిల్ కంఫర్ట్, సో దీని యొక్క ఏదైతే ఆ ఇంజన్ యొక్క బీటింగ్, పర్ఫార్మెన్స్, బ్రేకింగ్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అందుకే మ్యాక్సిమం మీరు కూడా టెస్ట్ రైడ్ చేసే వెహికల్ తీసుకోండి. సో కొనబోయే ముందు యా సూపర్ అండ్ చాలా స్మూత్ అండ్ రిలయబుల్ అండ్ వెరీ రిఫైన్డ్ ఇంజిన్ అన్నమాట. సో ఆఫ్ రోడింగ్లో టెస్ట్ చేద్దాం ఈ బండిని. ఫస్ట్ అయితే ఒక్కసారి హై ఆర్పిఎంలో రైడ్ చేద్దాం. అబ్బా ఏమన్నా పర్ఫార్మెన్స్, ఆ ఇనిషియల్ గేర్స్లో ఆ బీటింగ్, ఆ థ్రోటల్ ఎక్స్పీరియన్స్, ఆ రెస్పాన్స్ అద్దర కొట్టేసింది నిజంగా. సో ఆ సౌండ్ ఎంత వింటున్నా ఇంకా వినాలనిపిస్తుంది అనమాట. అలాంటి ఒక మంచి క్యారెక్టరిస్టిక్స్ అయితే మాత్రం ఈ వెహికల్ ఇంజన్కి అయితే ఆఫర్ చేశారు. ట్రాఫిక్ కండిషన్లో మనం ఇన్స్ట్రక్టర్ టర్నింగ్స్ కొనేటప్పుడు సో ఎక్కువ టర్నింగ్ స్పేస్ ఉంది కాబట్టి కొంచెం అది మీకు ఇరిటేట్ చేస్తుందని, కానీ హై స్పీడ్లో మంచి స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది అనమాట. అలాగే యూఎస్డి 4 ఉంది. మంచి స్పీడ్లో ఉన్నప్పుడు అది చాలా మంచిగా అయితే మాత్రం ఆ స్టెబిలిటీ ఉంది. గేర్ కూడా ఇచ్చుంటే మాత్రం అదర కొట్టేసేది ఇంకా. సో అయినా మాత్రం ఏమన్నా ఇంజిన్ గైస్ సక్సెస్ఫుల్ ఇన్నోవేషన్ ఫ్రమ్ ప్రీవియస్ అన్నమాట. హై ఆర్పిఎంలో ఇంజిన్ యొక్క క్యారెక్టర్ నాకు భలే నచ్చింది అండ్ చాలా డీసెంట్గా పర్ఫామ్ చేసింది. ఇనిషియల్ గేర్స్లో మిడ్ రేంజ్ పికప్ కూడా బాగుంటుంది, కానీ టాప్ ఎండ్ పికప్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 5th గేర్లో మీకు అంత అనుకున్నంత పికప్ ఉండదు, అది జస్ట్ క్రూజింగ్ గేర్ అంతే. సో మిడ్ రేంజ్ అండ్ ఇనిషియల్ గేర్స్ చాలా బాగున్నాయి. మంచి ఆఫ్ రోడ్ ప్లేస్ దొరికింది. సో ఇక్కడ ఒకసారి దీన్ని రైడ్ చేద్దాం. సో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్. ఆఫ్ రోడ్లోకి మీరు వెళ్తున్నారంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్ అది. సో ఎలాంటి పాత హోల్స్నైనా, ఎలాంటి బ్యాడ్ రోడ్నైనా సరే ఈజీగా అయితే మాత్రం క్రాస్ చేసి చూపించగలిగే సత్తా దీంట్లో ఉందన్నమాట. వావ్. అండ్ బండిలో పని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్లో యూఎస్డి బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే కొంచెం లిటిల్ స్టిఫ్ అయితే ఉందన్నమాట, బట్ బాగుంది. సో ఇంత మాత్రం కూడా లేకపోతే ఇలాంటి ఆఫ్ రోడ్ చేసేటప్పుడు మరీ సాఫ్ట్ సైడ్ కూడా ఉండకూడదు. వావ్. ఎస్ సూపర్. సో దీనికి జీటీటీ కూడా ఉంటుంది, గ్లైడ్ త్రూ టెక్నాలజీ. సో అదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఇంత కాన్ఫిడెంట్గా నడపడానికి వాళ్ళ ముఖ్య కారణం ఏంటంటే ఈ బండిలో మనకి చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అయినా ఎక్కించేయచ్చు. ఇండియన్ రోడ్ కండిషన్స్కి చాలా బాగా సరిపోతుంది. మీ మూడ్ కొంచెం అడ్వెంచర్గా ఉన్నప్పుడు, మీ మైండ్ కాస్త జిగ్జాగ్గా ఉన్నప్పుడు, లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు, ఎలాంటి ఆఫ్ రోడ్ వచ్చినా మీరు టీవీఎస్ రోడ్ని తీసుకొని పోతే వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఏ కొండ ఎలాంటి హైట్ అయినా సరే ఎక్కి చూపించగలరన్నమాట. సో అందుకని ఇది ఒక ఆఫ్ రోడ్ వెహికల్ అని నేను చెప్పట్లేదు, బట్ దారి మధ్యలో వచ్చేటువంటి ఆఫ్ రోడ్ని అయితే మాత్రం సో జుజుబి అంటుంది అన్నమాట, అంత మంచిగా ఉంటుంది. వైడ్ హ్యాండిల్ బార్, కాన్ఫిడెంట్గా ఉంటుంది రైడ్ చేసేటప్పుడు. సో రైడర్ సీట్ చాలా అడిక్వేట్ ఉంది, కంఫర్ట్ ఉంటుంది, లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు కూడా బాగుంటుంది. అండ్ చాలా మంచి మెత్తని ఫోమ్ ఫినిషింగ్ అయితే ఆఫర్ చేస్తుంది. సో హ్యాపీగా మీరు రైడ్ చేసుకోవచ్చు.
ఇంకా దీంట్లో కాన్స్ నాకు తెలిసి పెద్దగా ఏం అనిపించట్లేదు నాకు. వైబ్రేషన్ కూడా హెవీ ఆర్పిఎంలో పెద్దగా ఏం అనిపించలేదు, కానీ 6th గేర్ ఇవ్వాల్సింది చాలా బాగుండేది. అండ్ అలాగే దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఇచ్చినట్లయితే ఇంకా బాగుండేది అన్నమాట. సో ఇప్పుడు నేను పిలియన్తో రైడ్ చేస్తాను. సో ఇక్కడ మా పార్ట్నర్ వచ్చేసాడు, మనతో పాటు రైడ్ చేస్తాను. సీట్ అడిక్వేట్గా ఇద్దరికి సరిపోతుంది అన్నమాట. సో మీరు చూడొచ్చు, అంత పైన పడ్డ ఫీలింగ్ అయితే లేదు కన్నా మీద. ఇద్దరికైతే యాప్ట్గా సూట్ అవుతుంది. అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ మీరైనా సరే, ఈవెన్ వాళ్ళు లేడీస్ సైడ్కి కూర్చున్నా సరే ఇబ్బంది ఏం లేదు. కానీ కిడ్స్తో పోవాలి, ఇంకా ఫ్యామిలీగా ప్యూర్ ఫ్యామిలీ మోటార్ సైకిల్గా యూజ్ చేసుకుంటానంటే కుదరదు అన్నమాట. సో పిలియన్ ఎక్కినా కానీ మీకు పెద్దగా పర్ఫార్మెన్స్లో ల్యాగే ఉండదు ఇది. ఇద్దరు ఎక్కినా కానీ పర్ఫార్మెన్స్లో ల్యాగ్ అయితే ఏం లేదు, హ్యాపీగా నడుపుకోవచ్చు మీరు. సో ఫైనల్లీ కన్సోల్ విజిబిలిటీ వాజ్ సూపర్. అండ్ ఇక్కడ కనెక్టివిటీ కన్సోల్ అయితే కాదు, బేస్ వేరియంట్ కాబట్టి. అండ్ మనకి ఒక మంచి అప్రైట్ హ్యాండిల్ బార్. సో మన వైపుగా మనకి మూవింగ్ ఫార్వర్డ్ అయితే ఉంది. రిలాక్స్డ్గా కూర్చొని అప్పర్ బాడీకి ఎక్కడ స్ట్రెస్ లేకుండా సో హ్యాపీగా హ్యాండిల్ బార్ పట్టుకోవచ్చు అనమాట. అలా ఎంత దూరం వెళ్తున్నామో కూడా తెలియనంత సేపు లాంగ్ రైడ్ చేయగలిగేటువంటి ఆ క్యాపబిలిటీ ఉన్నటువంటి ఈ హ్యాండిల్ బార్ అయితే మాత్రం మిమ్మల్ని ఫిదా చేసేస్తుంది. టెస్ట్ రైడ్ చేయండి. అండ్ ఇక్కడ క్లచ్ చాలా 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 స్మూత్గా ఉందన్నమాట. అండ్ ఇది స్లిప్పర్ క్లచ్. సో మీకు గేర్స్ అప్ అండ్ డౌన్ చేసుకునేటప్పుడు ఆ స్మూత్ గేర్ షిఫ్టింగ్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ మంచి థై సపోర్ట్, ట్యాంక్ అనేది మంచి థై సపోర్ట్ ఆఫర్ చేస్తుంది. సో ఓవరాల్గా దీని మీద నా వర్డిక్ట్, మీరు ఒక మోడర్న్ రెట్రో రోడ్ స్టార్ కనుక చూస్తున్నట్లయితే, అండ్ మీ బడ్జెట్ స్ట్రిక్ట్ అయినట్లయితే, అండ్ మీరు ఒక మంచి ప్యూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ సేల్స్ మంచి సర్వీస్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక వెహికల్ చూస్తున్నట్లయితే, డైలీ సిటీ కన్వర్ట్ చేయడానికి అండ్ ఒక ఫ్యామిలీ తోటి అప్పుడప్పుడు కొన్ని లాంగ్ ట్రిప్స్ ఎంజాయ్ చేయడం కోసం, అండ్ అప్పుడప్పుడు మీరు కొంచెం ఆఫ్ రోడ్ పర్పస్లో యూస్ చేస్తున్నట్లయితే ఆల్ రౌండర్ అన్నమాట ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది బేస్ మోడల్, అందుకే కొంచెం హాట్ కేక్స్ లాగా అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని అయితే మాత్రం అసలు మిస్ అవ్వద్దు, దగ్గరలో ఉంటే టెస్ట్ రైడ్ చేయండి. సో ఇది గాయ్స్ ఈరోజు దీని మీద నా ఒపీనియన్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే అయితే ప్లీజ్ మన ఛానల్ వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి కంటెంట్ చిటికలో మీ ముందు పెట్టేస్తాను. ఇంకా వీడియోని లైక్ చేయండి, కింద హైప్ ఉంటుంది హైప్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.